అదేవిధంగా బ్యాంకు జ్యోతిరావు పూలే గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజీవన్ రావు. వచ్చారండి, వచ్చేది లోపల. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి, దళితుల ఐక్యత వర్ధిల్లాలి, దళిత ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి, దళిత ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి, దళితులకు ఎస్సీ హోదా కల్పించాలి, దళితులకు ఎస్సీ హోదా కల్పించాలి. దళితులకు మత స్వేచ్ఛ హక్కుల రక్షణ కల్పించాలని, ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన దాడులు ఆపాలని, అన్ని వర్గాల వారు క్రిస్టియన్ మతాన్ని స్వీకరిస్తే వాళ్ళు ఆ కులాల్లోనే ఉంటున్నారు. కానీ షెడ్యూల్ కులాల్లో ఉన్న 59 హూ బిలాంగ్స్ టు 59 సబ్ క్యాస్ట్ 59 కులాల్లో ఉన్న దళితులు, బీసీలు, అదేవిధంగా దళిత క్రైస్తవులు మాత్రం తీసుకెళ్లి బీసీసీలో పెడుతున్నది చాలా దుర్మార్గపు చర్య. తక్షణమే ఇలాంటి చర్య మానుకోవాలి. ఇటీవల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ గతంలో సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. దళితుడు మతం మారచ్చు, ఏ చర్చికైనా వెళ్ళొచ్చు, కానీ కులం మారదని ఇచ్చింది 20 సంవత్సరాల కిందట. మళ్ళీ ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు, ఇదే సుప్రీంకోర్టు మళ్ళీ దళిత క్రైస్తవులు చర్చకి వెళ్తే ఇక హక్కులు పోతాం అనడంలో అంతరం ఏమిటి అని మేము సుప్రీంకోర్టును ప్రశ్నిస్తున్నాం. ఇకనైనా సుప్రీంకోర్టు వారు జడ్జిమెంట్లు ఇచ్చేప్పుడు ఒక యూనిఫామ్గా ఇవ్వాలి. గతంలో ఏమి ఇచ్చారు, అక్కడ స్థితిగతులు, పరిస్థితులు, ప్రభావం కూడా పరిశీలించి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాలు కల్పించాలి, దళిత క్రైస్తవులకు షెడ్యూల్ కులాలుగా గుర్తించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో అక్కడ కోర్టుకు వెళ్ళింది ఒక పాస్టర్ గారు కాబట్టి ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆ పాస్టర్ గారికి ఒక్కడికే వర్తిస్తుందని మేము ఈ రకంగా మీకు మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రీసెంట్గా ఆకువీడులో జరిగిన గొడవలో మనందరికీ తెలిసిందే. ఆకువీడు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో గరకపర్రలో కూడా విగ్రహాలు పెట్టకుండా దళితులు వేధించారు. చాలామంది చనిపోయారు అక్కడ. సిపిఐ సిపిఎం వారు, అదేవిధంగా దళితులు, దళిత క్రైస్తవులందరూ కూడా ఉద్యమం చేసి మళ్ళీ అక్కడ పంచాయతీ తీర్మానం చేసి అక్కడ పంచాయతీలో క్రైస్తవులుగా ఉన్నటువంటి మా ఎస్సీలను ఎస్సీ జాబితాలో చేర్చాలనే ప్రధానమైన డిమాండ్ మీ ముందు ఉంచుతున్నాం. ఎందుకంటే ఇది అంటే 7.5 దశాబ్దాల క్రితం ఏర్పడినటువంటి అంశం. ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు ఈ తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, దేశంలో కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు మరి యొక్క చట్టం వచ్చేప్పుడు బహుశా ఉండి ఉండరు. చిన్నపిల్లలకు ఉండి ఉంటారు, లేదంటే పుట్టవచ్చు, పుట్టకపోవచ్చు. కానీ ఈ యొక్క అంశం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మీరు చేసే మా ప్రయత్నం సఫలీకృతం చేయండి. ఈ తెలుగు రాష్ట్రాలకు కానివ్వండి, ఈ దేశానికి కానివ్వండి, ₹1 కూడా ఆర్థిక భారం పడినటువంటి అంశం ఈ యొక్క రాజ్యాంగ సవరణ ద్వారా దళిత క్రైస్తవులను మా ఎస్సీ జాబితాలో ఏదైతే 50% మేము తీసుకుంటున్నామో ఆ జాబితాలో మా క్రైస్తవ సోదరుల్ని ఆ జాబితాలో చేర్పించి ఆయా రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలని చెప్పి, అధికారాలు బదిలీ చేయాలని చెప్పి, ఈ విధంగా మరి రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని, దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ రౌండ్ టేబుల్ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆర్ఎస్ఎస్ ఎజెండా ఉందో ఆ ఆర్ఎస్ఎస్ ఎజెండాలో భాగంగానే రిజర్వేషన్లు రద్దు చేయడం కోసం, అలాగే మైనారిటీ మతాలుగా ఉన్నటువంటి క్రైస్తవ, ముస్లిం మతాల మీద వివిధ రూపాల్లో దాడి చేయడంలో భాగంగానే ఈ తీర్పునిప్పించే ప్రయత్నం చేశారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కేవలం మతం మారినంత మాత్రాన కుల వివక్ష పోదు. చాతుర్వర్ణ వ్యవస్థలో శూద్రుల కంటే అత్యంత హీనంగా అట్టడుగున పంచమ వర్ణంగా ఉంచి, ఊరి చివరన ఉంచి, అంటరాని వాళ్ళుగా ఉంచినందుకు ఈ సమాజంలో సామాజిక న్యాయం, సామాజిక సమానత రావడం కోసమే రిజర్వేషన్లు పెట్టడం జరిగింది. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచిన ఈ రోజుకి ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. అందువల్ల ఇప్పటికీ రిజర్వేషన్ల యొక్క అవసరం కనబడుతుంది. కానీ దానికి భిన్నంగా సమాజంలో సంపదలో మాత్రం కొద్ది మందికే రిజర్వేషన్ అమలు జరుగుతూ ఉంది. మొత్తం తినే తిండి, కట్టే బట్ట, ఉండే ఇల్లు మొత్తం ఉత్పత్తి చేసేది
క్రింది స్థాయి కులాలు, కింది స్థాయి వర్గాల ప్రజానికం అయినప్పటికీ కూడా దాంట్లో ఎక్కువ వాటా మాత్రం పైవాళ్ళు మాత్రమే పొందగలుగుతున్నారనేది ప్రభుత్వ లెక్కలే చెప్తా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్ల యొక్క అవసరం ఉంది. రెండవది, ఈ కుల వ్యవస్థ అనేది కేవలం భారతదేశానికి సంబంధించింది మాత్రమే. ఈ భారతదేశంలో ఏ మతం ఉన్నప్పటికీ కూడా కుల వివక్ష అనేది పోదు. ఈ కుల వివక్ష అంతం చేయడం కోసం ప్రభుత్వం తగిన విధంగా వ్యవహరించిన ఫలితంగానే ఈ వివక్ష ఇంకా కొనసాగుతూ ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు మీద కేంద్ర ప్రభుత్వం మరోసారి రివిజన్ పిటిషన్ వేసి దీన్ని వెనక్కి తీసుకునేలా చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ విషయంలో కూడా సుప్రీంకోర్టు ఈ రకంగానే వ్యవహరించినప్పుడు ప్రజల యొక్క ఒత్తిడి ఫలితంగా ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుని దాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసింది. రెండోది, ఆకివీడులో ఇప్పుడు పెదపేటలో ఉన్నటువంటి 57 సాదాసీదా కూలీ నాలి చేసుకున్నటువంటి దళిత కుటుంబాల్ని పెద్ద శత్రువులుగా చూపిస్తూ, బూచిగా చూపిస్తూ ఇప్పుడు త్రిపురాల రాజు గారు రాజకీయం నడుపుతూ ఉన్నాడు. ఆయన 1000 కోట్ల రూపాయల బ్యాంక్ అప్పులు ఎగ్గొట్టడం కోసమే హిందూ మతానికి సంబంధించిన రాముణ్ణి వెనకాల దాక్కుని హిందూ మతానికి సంబంధించిన రాముణ్ణి రాజకీయాలకు అడ్డం పెట్టుకుని నడుపుతూ ఉన్నాడు. కాబట్టి హిందూ సోదరులు కూడా దీన్ని గుర్తించాలి. ఈయన కేవలం ఆయన దొంగ నాటకంలో భాగంగానే, అప్పులు ఎగ్గొట్టడంలో భాగంగానే ఈ రకంగా ఆకివీడు పెదపేట సంఘటన కూడా ఆయన వినియోగించుకుంటున్నాడు అనే విషయాన్ని గుర్తించాలి. ఈ విషయం మీద సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరపాలి. మిగిలిన వారందరికీ కూడా పూర్తి స్థాయి బెయిల్ ఇవ్వాలి. వారి కండిషన్ బెయిల్ కాదు, పూర్తి స్థాయి బెయిల్ ఇవ్వాలి. విషయాన్ని సమగ్రంగా పరిశీలన చేసి అక్కడ ఉన్నటువంటి దళితులకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.